హాయ్, జీవీఎస్ హియర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ రోజులో స్టాక్ మార్కెట్ జరిగిన దాన్ని బ్రీఫ్ అనాలిసిస్ కొంచెం షేర్ చేసుకుంటాను మీతో. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అఫ్కోర్స్ డే టు డే చేంజెస్ వల్ల అంటే మనం పెద్ద పిక్చర్ గుర్తుపెట్టుకొని డే టు డే కూడా ఊరికే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో బేసిక్గా ఒక కీ ఈవెంట్ రాబోతుంది మనకి, విచ్ ఇస్ బడ్జెట్, యాజ్ వి ఆల్ నో. అయితే ఈరోజు కొంచెం మార్కెట్ పెరిగి అన్ని ఇండిసెస్ పెరిగాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ 100, నిఫ్టీ వాళ్ళది అది కూడా సిఎన్ఎక్స్ మిడ్ క్యాప్ అంటారు, నిఫ్టీ 50 లార్జ్ క్యాప్, అండ్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్మాల్ క్యాప్. ఈ మూడు మనీ కంట్రోల్లో కొంచెం ఆ మూడు ఇండిసెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి లైవ్లో. నేను కూడా యాక్చువల్లీ 3 ట్రాక్ చేస్తూ ఉంటాను. నిఫ్టీ 50 లార్జ్ క్యాప్, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అండ్ బిఎస్సి స్మాల్ క్యాప్ 100. ఈ మూడు కూడా పెరిగాయి. కొంచెం అందరికీ హ్యాపీగా ఉంది మూడ్. అయితే ఇందులో కొన్ని యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా మార్కెట్ మూడ్ చాలా బాగున్నప్పుడే జరుగుతాయి. అది ఒకటి జాగ్రత్తగా ఉండాల్సిన టైం కూడా ఉంటుంది ఇన్ జనరల్. రేపేమవుతుందో మనం ప్రెడిక్ట్ చేయలేని విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని హైలైట్స్ కొన్ని ఈజీగా తెలుస్తాయి. పర్టికులర్లీ అనాలిసిస్ రోజు రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఫండ్ మేనేజర్స్కి చాలా ఈజీగా కొన్ని విషయాలు అర్థమవుతాయి. డేటా బేస్డ్, అది గెస్, అసలు ప్రెడిక్షన్ అనేది ఇంపాసిబుల్. కానీ డేటా చూస్తే మీకు కొన్ని సెక్టర్స్లో చాలా కాస్ట్లీ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రైల్వే స్టాక్స్ పెరిగాయి. రైల్వే స్టాక్స్ చాలా దూరం వెళ్ళాయి. అంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో చూసుకుంటే రైల్వే స్టాక్స్, పిఎస్యు బ్యాంక్స్, పిఎస్యు స్టాక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, డిఫెన్స్ స్టాక్స్ విపరీతమైన లాభాలు ఇచ్చాయి లాస్ట్ 4 ఇయర్స్లో. సో దానికి ఆ సెక్టర్స్ కాస్ట్లీ అయ్యాయి, డౌటే లేదు అందులో. సో ఆ కాస్ట్లీ అయిన వాటిల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. అది రిస్క్ లెవెల్స్ పెరుగుతాయి. ఎంత అన్ని 4 times, 5 times, 3 times అట్లా వచ్చాయి అంటే మళ్ళీ రీట్రేస్ అయ్యి కరెక్షన్లో కొంత హెయిర్ కట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తూనే ఉంటాయి. అది మనం చాలాసార్లు చూసాం. టైమింగ్ ఎవరికి చెప్పలేరు కాబట్టి. సో అది చాలా జాగ్రత్తగా పెరుగుతున్న, అంటే ఒక ఫండమెంటల్ రూల్ నేను ఫాలో అవుతాను జనరల్గా. ఇట్స్ నాట్ ఏ అడ్వైస్ ఫర్ యూ. డోంట్ చేజ్ రిటర్న్స్. అంటే ఎప్పుడు కూడా రిటర్న్స్ ఎక్కువ బాగా వచ్చేసిన మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ వాటిని చేజ్ చేయకూడదు మనం. అవి మన దగ్గరకు వచ్చినప్పుడు లోలో ఉన్నప్పుడు కొనుక్కుంటే అవి ముందుకు వెళ్ళినప్పుడు అమ్ముకొని బస్సు దిగి మన స్టేషన్ వచ్చింది అనుకొని మనం దిగి వెళ్ళిపోవాల్సిన టైంలో మనం వెళ్ళి బస్సులో కూర్చుంటే నెక్స్ట్ వాల్యూ ఉంటుంది, ఆ లోయలో పడే అవకాశాలు ఉంటాయి. అంత రిస్క్ ఉంటుంది ఇండివిజువల్ స్టాక్ లెవెల్లో. సో ఈ సెక్టర్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అలాగే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అవి ఎప్పటి నుంచో కాస్ట్లీగా ఉన్నాయి. వాటి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్స్ చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో 3-4 సెక్టర్స్లో ఫ్రాత్ అంటారు, అంటే ఎక్సెస్ నురుగులాగా అది అంతా పోతుంది. లోపల డెప్త్ ఎవరికి తెలియదు, అది పైన బబుల్, అది ఎసెన్షియల్లీ. కొన్ని చోట్ల పాకెట్స్లో బబుల్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బబుల్ ఉంటుంది. అలాగే అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే సెక్టర్లో, అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొన్ని స్టాక్ లెవెల్లో చాలా బంగారం లాంటి అవకాశాలు ఉన్నాయి. అది స్టాక్ స్పెసిఫిక్ రీసెర్చ్ చేసే వాళ్ళకే ఆపర్చునిటీ కనబడుతుంది. ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. అది మార్కెట్లో న్యూస్లో ఉండదు, దానికి రిటర్న్స్ లేవు, కాబట్టి ఎవరు పట్టించుకోరు. అలాంటి వాటిల్లోనే ఇన్హెరెంట్గా వాటికి కనుక బలం ఉంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ, ఎర్నింగ్స్ గ్రోత్ కానీ, వాల్యుయేషన్ మెట్రిక్స్ కానీ మన ఫేవర్లో ఉంటే వాల్యూ జోన్స్ అంటారు, వాటిల్లో కూడా కొన్ని స్టాక్స్ ఉంటాయి. సో అది ఒకటి గమనించాల్సిన విషయం. వాల్యూ బైస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి మార్కెట్లో, ఏ టైంలో అన్నా కొన్ని వాల్యూ బైస్ ఉంటాయి. వాటిల్లో తక్కువలో కొని ఎక్కువలో అమ్మే అవకాశాలు వాల్యూ జోన్స్లోనే ఎక్కువగా ఉంటాయి. మంచి స్టాక్స్ ఎప్పుడు చీప్గా దొరకవు. క్వాలిటీ స్టాక్స్ అంటారు వాటిని. సో క్వాలిటీ స్టాక్స్ ఆల్వేస్ అట్ రీజనబుల్ ప్రైసెస్
ఆర్ ఫెయిర్ ప్రైసెస్ అంటారు. అవి అంత చీప్గా ఎప్పటికీ దొరకవు, ఎందుకంటే అవి ఆల్రెడీ మార్కెట్లో నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో పవర్ఫుల్ బ్రాండ్స్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన ఆస్పెక్ట్. బడ్జెట్ అనేది బడ్జెట్లోకి వస్తే ఆ ఒక్క రోజులో ఇండియన్ ఎకానమీ ఒక రోజులో మారిపోదు. పాలసీ డెసిషన్స్ ఉంటాయి, నో డౌట్, కానీ అది ఇంటరిమ్ బడ్జెట్. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళది మళ్ళీ ఫైనల్ బడ్జెట్ జూన్ జూలైలో మళ్ళీ ప్రజెంట్ చేస్తారు. సో ఇది ఇంటరిమ్ అనమాట ఇది. సో టోన్ ఎట్ ద టాప్లో కొంత గవర్నమెంట్ చెప్పొచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్, కొన్ని ఈ హౌసింగ్ అనేది ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలంటే ఆ సెక్టర్కి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇలా కొన్ని ఏరియాస్లో ఆపర్చునిటీస్ మెచ్యూర్ అయ్యలేవు, ఇంకా చాలా లాంగ్ రన్వే అంటారు. ఇప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్కి రన్వే అన్నట్టు కొన్ని సెక్టర్స్కి రన్వే చాలా ఉంటుంది. అవి ఎంత పెరిగినా మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలు, ఎందుకంటే డిమాండ్ సప్లై గ్యాప్ అంత ఉంది కాబట్టి. సో ఆ కొన్ని సెక్టర్స్లో అవకాశాలు స్టాక్ లెవెల్లో ఉండేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా డే టు డే మనం ఎక్కువగా వరి అవ్వక్కర్లేదు ఈరోజు పెరిగి రేపు పడిందని. లాంగ్ టర్మ్లో ఎటు వెళ్తోంది, ఏ సెక్టర్స్లో అట్రాక్టివ్నెస్ ఉంటుంది, బడ్జెట్లో టోన్ ఎట్ ద టాప్లో కొన్ని ఇండికేట్ చేస్తూ ఉంటారు. అవి మనం చూసుకుని పాలసీస్ ఎందులో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారో చూసుకుంటే తొందరపడాల్సిన అవసరం ఉండదు. ఏది కూడా తొందరపడి కొనక్కర్లేదు, తొందరపడి అమ్మక్కర్లేదు. అది ఒక కార్డినల్ ప్రిన్సిపల్ నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పుడు కూడా అనుభవం మీద. ఇది రేపొద్దున అవకాశం పోతుందని అసలు అనుకోకూడదు. అవకాశాలే 25 సంవత్సరాలు మాట్లాడుకుంటుంటే రేపొద్దున్న ఓవర్ నైట్ వన్ విండో క్లోజెస్, అనదర్ విండో ఓపెన్స్. అలాంటి ఎకానమీ మనది. సెక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రౌండ్ ఆపర్చునిటీస్ అన్ని సెక్టర్స్లో పాకెట్స్లో కనబడుతూనే ఉంటాయి, సర్ఫేస్ అవుతూనే ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఐపీఓస్లోకి వచ్చాయి. అందులో జమ్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు పాతవే మళ్ళీ అంతంత రిటర్న్స్ ఇవ్వవు. డిస్కవరీ ఫేజ్ అంటారు. అంటే ఒక స్టాక్ డిస్కవరీ ఫేజ్ అయిపోయి ఆ స్టాక్ స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ అయ్యి లార్జ్ క్యాప్ అయింది అంటే దాంట్లో ఇంకా రిటర్న్స్ ఎక్కువ ఉండవు, ఎందుకంటే అది పబ్లిక్ న్యూస్ అయిపోయింది. ఈ అన్డిస్కవర్డ్ జమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా కొన్ని లార్జ్ క్యాప్ అయ్యి చాలా పెద్ద బిజినెసెస్ అయ్యే అవకాశాలు వస్తూనే ఉంటాయి ఇండియాలో. సో ఏది కూడా హరీడ్గా ఆపర్చునిటీ మిస్ అయ్యామని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏదైతే థ్రెట్ అనుకుంటున్నామో అందులోనే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎసెన్షియల్గా. అది నేకెడ్ ఐకి కనబడవు కాబట్టి మనకి అంత రిస్క్ లాగా కనిపిస్తుంది. అంత రిస్క్ కాదు, అంత ఆపర్చునిటీ కాదు. సో ఇట్స్ లైక్ కాంప్లెక్స్ వెబ్ అనమాట మార్కెట్ కూడా. ఆ వెబ్లో చిక్కుకుండా బయటకు రావడం కష్టం, కానీ కొన్ని టెక్నిక్స్ ద్వారా అది బయింగ్ లో అండ్ సెల్లింగ్ హై ఫిలాసఫీతో వాల్యూ జోన్స్లో వెళ్తూ ఎక్స్పెన్సివ్ జోన్స్లో పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఇట్స్ ఎ జర్నీ దట్ మనం ప్రశాంతంగా వరీ అవ్వకుండా, ఇప్పుడు వాల్ క్లాక్లో వెనకాల టిక్ 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 సౌండ్ వచ్చినట్టుగా మనం పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నా కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రాడ్యువల్గా ఓవర్ నైట్ ఏవి గ్రో అవ్వకూడదు. గ్రాడ్యువల్గా గ్రో అయ్యే పోర్ట్ఫోలియోస్ రీబ్యాలెన్సింగ్లో ఆ అసెట్ క్లాస్ మిక్స్ అలా పెట్టుకుంటే యాక్చువల్లీ దెర్ నథింగ్ టు వరీ. ఎక్కువ ఏదైతే పెరుగుతాయో అవి పడుతూనే ఉంటాయి, కానీ నెట్ మీకు ఆ 15, 18, 12 ఆ జోన్లో ఆపరేట్ అవుతూ ఉంటే కొంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే దెన్ ఇట్స్ అన్ ఎంజాయబుల్ జర్నీ ఇన్ ద ఇన్వెస్టింగ్ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. సో ఈ కొన్ని విషయాలు జస్ట్ ఈరోజు మార్కెట్ గురించి షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో మీకు ఇవన్నీ ఈవెంట్స్గా అనుకోండి అంతే. బడ్జెట్ ఒక రోజు వచ్చాక తర్వాత లైఫ్ గోస్ ఆన్. అందరికీ కూడా కొన్ని హైలైట్స్ ఉంటే అది నాలెడ్జ్, మనకి టాక్సేషన్ ఆస్పెక్ట్స్ అవి చూసుకోవాలి. ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొంచెం రూరల్, అగ్రికల్చర్, అగ్రికెమికల్స్ ఇవన్నిటి మీద కూడా కొంచెం ఫోకస్ ఇస్తారు న్యాచురల్గా పొలిటీషియన్స్ కూడా, గవర్నమెంట్స్ కూడా. సో విల్ టేక్ ఎ క్యూ ఫ్రమ్ దాట్. ఆ క్యూ తీసుకోవడమే. దెన్ వీ హ్యావ్ టు వన్ డేలో ఏది అవ్వదు, అది వన్ ఇంపార్టెంట్ డే. అంతకంటే నా ఒపీనియన్లో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ట్యాక్సెస్కి ఇండివిజువల్గా సేవ్ అవుతాయి, బెనిఫిట్ అవుతాయి కాబట్టి
we can appreciate good policies of the government. That is a different thing. బట్ ఇన్వెస్టింగ్లో స్టాక్ మార్కెట్లో దాని ఇంపాక్ట్ రేపు అవుతుందా, దాని ఇంపాక్ట్ 5 ఏళ్ల తర్వాత అవుతుందా అనేది అనాలిసిస్, డేటా బేస్డ్ డెసిషన్స్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా. అవి గుర్తులో పెట్టుకుని ఒక లెవెల్ ఆఫ్ ఏమంటారు అంటే ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్తో అప్రోచ్ అవుతే ఇన్వెస్టింగ్, ఎక్స్పెక్టేషన్స్ రీజనబుల్గా పెట్టుకుని చేస్తూ వెళ్తే దెన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ స్టీరింగ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా యూ విల్ హ్యావ్ ద స్టీరింగ్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్ సో దట్ యూ కెన్ యాక్సలరేట్ మీ ఎర్నింగ్స్ గ్రోత్. యాక్సలరేషన్లో కూడా అవకాశాలు రావడానికి ఇవన్నీ మైల్ స్టోన్స్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి నా ధన్యవాదాలు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.